ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలనైనా. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి సజీవెలుకలో దాచుకొని మందరి ఆయుష్కాలం పొడిగించి మరొక దినాన్ని మా జీవితాలలో ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప సంగతులు నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా, స్తోత్రాలు వందనాలు. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి నాయన మేము గొప్ప సంగతులు పరిశోధన చేస్తుండగా మందరికీ పరిశుద్ధాత్మసాన్ని ప్రసాదించండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట ఉంటున్నందరి హృదయాలలో ఫలింపచేయండి నాయన. అస్వస్థతకు గురైనైనా, హాస్పిటల్ అడ్మిట్ అయినా శాంతకని కూడా సమయంలో మీకు కృపలో జ్ఞాపకపరుచుకోమని సమస్త ఘనత మహే ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని మరి ఒక సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, ధనము మన దైవభక్తి నిరూపిస్తుందా? రెండవ భాగం, పార్ట్ 2. ధనము మన దైవభక్తిని నిరూపిస్తుందా? గడిచిన వారంలో బాల్యము నుండి కూడా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు పాటించిన ఒక అధికారి ప్రభువారు ఎప్పుడైతే బీదలకు సహాయం చేయమన్నాడో, నిత్య జీవాన్ని వద్దనుకొని వెళ్ళిపోయిన ఆ అధికారి యొక్క ధనము ఏ విధంగా ఆయన భక్తిని నిరూపించిందో మనం నేర్చుకున్నాం. అదేవిధంగా మొదటి శతాబ్దంలో సంఘం స్థాపింపబడిన తర్వాత అననీయ సపీర్ అనే ఇద్దరు భక్తుల కుటుంబం, అది భక్తులు అమ్మిన దానిని సగం దాచుకొని అబద్ధం చెప్పి ఏ విధంగా అయితే ఆ ధనాన్ని బట్టి వాళ్ళు తమ భక్తిని కోల్పోయి ప్రాణాన్ని చివరకు వదిలేసే పరిస్థితి వచ్చిందో మనం నేర్చుకున్నాం. అందుకే ప్రభువారు చెప్పిన మాట, యేసు ప్రభువారు చెప్పిన మాట మత్తయి సువార్త 6:24 యేసు ప్రభువారు చాలా సందర్భాల్లో ధనాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ధనము మనకు మంచిది కాదు, అది ప్రమాదమని చెప్తూ ఉంటారు. ఇక్కడ చెప్తున్న మాట మత్తయి సువార్త 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఇప్పుడు బాసులు ఒక్కరే ఉంటారు, ఇద్దరిద్దరు బాసులు ఉంటే కుదరదు. అదేవిధంగా ఇద్దరు యజమానులు, మనకు ఒకడే యజమాని దేవుడు, కానీ ఇంకొక యజమాని ధనం. అందుకే నాకు ధనము యజమానిగా ఉండాలి, దేవుడు యజమానిగా ఉండాలంటే కుదరదని ప్రభువారు చెప్పారు. చదవమ్మా. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి
ఒకరిని తృణీకరించును, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అదండి, సిరి కూడా దేవుడిగా అయిపోయింది ఈరోజు లోకంలో కదా. దేవుని స్థానంలోకి ఏమొచ్చింది? సిరి వచ్చింది. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీకు యజమాని ఒక్కడే ఉండాలి, అయితే దేవుడా లేదంటే సిరియా. సిరి దేవుని స్థానంలో వస్తే ఇక నీకు చాలా ప్రమాదం. అందుకే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఏ విధంగా ధనాన్ని ఆశించి మరి తన దైవభక్తిని బయట పెట్టుకున్నాడో, పాత నిబంధన కాలంలో బిలాము అని ఒక ప్రవక్త ఉండేవాడు. ఈ బిలాము వాస్తవానికి ఆయన సోదె చెప్పేవాడు. ఆయన ఏం చెప్తాడు? సోదె అంటే తెలుసు కదా, జాతకాలు చెప్పడము, జరగబోయే చెప్పడము, అలా చెప్తూ ఉండేవాడు. దాని గురించి యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం రాయబడి ఉంచాడు. ఆయన ఏం చేస్తాడనేది యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనము చదువుకుంటే దేవుని బిడ్డలారా, 13:22లో ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలాము అంటే ఆయన ఏందంట? బెయోరు కుమారుడు, తండ్రి పేరు బెయోరు, ఆయన సోదెగాడైన బిలాము అంటే సోదె చెప్తాడన్నట్టుగా బిలా గురించి వ్రాయబడి ఉన్నది. అయితే ఈ బిలాము ప్రవక్తగా ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. బిలాము మరి మంచి వరము కలిగి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలీలో దేవుని సహాయముతో ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటూ వస్తున్నారో, అలాంటి ఆ దినాలలో అమ్మోనీయులను ఎప్పుడైతే వాళ్ళు స్వాధీనపరుచుకున్నారో, ఇవన్నీ విన్న మోయాబీల రాజుకి భయం పట్టుకుంటుంది. ఇశ్రాయేల్ జనాంగాన్ని చూసి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు చూసి, ఆ బలం చూసి వాళ్ళు జంకుతారు. ఎవరు? మోయాబీయులు. ఆ మోయాబీయులకు రాజుగా ఉన్న బాలాకు, ఈ బాలాకు ఇశ్రాయేలుకు భయపడతా ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ జనాంగంగా ఉన్నారు, వాళ్ళు ప్రతి దాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉన్నారు, భక్తిగా శక్తి సామర్థ్యాలు కనబడుతున్నాయి. ఇది చూసిన మోయాబీల రాజు భయపడిపోతాడు. భయపడిపోయి ఎప్పుడైతే బిలాము దగ్గర ఉన్న ఆ యొక్క వరం ఉన్నది కదా, ఏంటి? ఆయన ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఆయన ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు అని ఆ యొక్క పరిస్థితులు బాలాకు రాజు తెలుసుకొని ఆయన ఏం చేస్తాడంటే కొంతమందిని ఆయన దగ్గరికి పంపిస్తాడు. బాలాకు ఏం చేస్తాడంటే బిలాము దగ్గరికి తన దగ్గర కొంతమంది పెద్దల్ని పంపించి ఆయనను తీసుకొని రండి, ఎందుకంటే ఇశ్రాయేలును చూస్తే మాకు భయం అవుతుంది, మమ్మల్ని కూడా స్వాధీనపరుచుకుంటారేమో, ఎలాగైనా నువ్వు వారిని శపించాలి అని బిలాముని పిలువనంపిస్తాడు. ఒక్కసారి మనం చూస్తే సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదివితే దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. తర్వాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరములనున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడు అయిన బాలాకు ఇశ్రాయేలీలు అమ్మోనీయులకు చేసినదంతా చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీలకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు వీటి పచ్చికను నాకి వేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి వేయిననిది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజుగా ఉన్నాడు. మోయాబీలకు రాజు ఎవరు? బాలాకు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతన్ని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. ఏంటని? ఏమని? చిత్తగించుము, వాళ్ళు వచ్చి
చిత్తగించుము. ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చును. ఏంటా జనము? ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుంచి మోసే నాయకత్వములు వస్తున్నారు కదా, వస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారు కదా. అమోరీల ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్న విధానం చూసి, ఆ జనాలను చూసి వీళ్ళు జంకిపోయారు, భయపడిపోయారు. మోయాబు రాజు భయపడుతున్నాడు, బాలాకు రాజు. ఒక జనం ఐగుప్తు నుండి వచ్చిన, ఇదిగో వారు భూతములను కప్పిన ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నువ్వు దయచేసి, ఎవరు వచ్చిన దూతలు బిలాముతో చెప్తున్నారు ఏమని? కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం, అంటే రాజు మాటగా వాళ్ళు చెప్తున్నారు, నా నిమిత్తం ఈ జనమును శపించుము. ఏ జనాన్ని? ఇశ్రాయేలు జనాన్ని శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతం చేయుటకు నేను బలముందుదునేమో. అప్పుడు నేను ఈ దేశముల నుండి వారిని తోలివేయుదును. ఏలైనగా నీవు దీవించువాడు దీవించబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. అంటే బిలాముకున్న ఆ పరిస్థితి, ఆ వరము మరి బాలాకు రాజు తెలుసుకుని కొంతమంది దూతలను పంపించినప్పుడు, తర్వాత 7వ వచనంలో, కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును, ఎందుకంటే సోదె చెప్పడానికి డబ్బులు తీసుకుంటారు కదండి, ఇలా సోదె చెప్పేవాడుగా ఉన్నాడు కాబట్టి కొంత ధనము పంపి సోదె సొమ్మును చేత పట్టుకుని ఆ దూతలు వచ్చి మొదటగా బిలాము దగ్గరికి వచ్చి వాళ్ళు పిలుస్తారండి. పిలిచినప్పుడు బిలాం దగ్గరికి వస్తారు, ఇలాగా మా రాజుగారు రమ్మన్నారు, ఇగో ఈ సోదె సొమ్ము కూడా పంపించాలని చెప్పినప్పుడు, అప్పుడు ఇది మొదటిసారి ఆ చెప్పినప్పుడు దేవుడు బిలాంతో ఏం చెప్తున్నాడు? 12వ వచనం, వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆగండి, నేను దేవుణ్ణి అడుగుతాను, ఒకసారి అడిగి తెలుసుకుంటానని వాళ్ళ నైట్ బస చేయమని చెప్తాడు. అప్పుడు 12వ వచనంలో దేవుడు మరి బిలాంతో ఏమంటున్నాడు? అందుకు దేవుడు, నీ వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పెను. చూడండి, వద్దన్నాడు. మరలా ఏం చేశారంటే బాలాకు రాదు ఇంకా కొంతమంది గనులు, ఇంకా కొంత పెద్ద పెద్ద వాళ్ళని, ఇంకా ఎక్కువ మందిని రెండోసారి మరి బిలాం దగ్గరికి పంపిస్తాడు. వదిలిపెట్టడం లేదు ఆయన, భయం కలుగుతుంది, ఎలాగైనా ఈ బిలాము చేత వాళ్ళని శపింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. రెండవసారి ఇంకా గనులను చాలా మందిని మరి బిలాము దగ్గరికి పంపించినప్పుడు, అప్పుడు 15వ వచనం, ఆయనను బాలాకు వారి కంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా రెండోసారి పంపుతున్నాడు. వారు బిలాము దగ్గరకు వచ్చి అతనితో, నీవు దయచేసి మా యొద్దకు వచ్చుటకు, నా యొద్దకు వచ్చుటకు ఏమి అడ్డం చెప్పక ఎలాగైనా రావయ్యా అని బిలామును బతిమలాడుతున్నారా? నేను నీకు బహుఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పానని. మళ్ళీ రెండవసారి వచ్చి ఎక్కువ మంది వచ్చి మరలా మరి బిలాముని బతిలాడుతూ ఉన్నారు. అప్పుడు 18వ వచనంలో, అందుకు బిలాము ఏమంటున్నాడు చూడండి, అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరను అనెను. బాగుంది, మాట చాలా బాగుంది కదా. నేను నా దేవుని మాట నేను మీరలేను, నా దేవుడు దీవించమన్నాడు కాబట్టి నేను దీవిస్తాను, నేను దేవుని మాట మీరలేను. ఇంతవరకు బాగుంది. కానీ ఇమీడియట్ కింద ఏమంటున్నాడు చూడండి, కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉండడం? ఇప్పుడు నేను చెప్పించను, నేను దీవిస్తాను, నా దేవుని మాట వింటానన్నప్పుడు మళ్ళా రాత్రి బస చేయండి, మీరు ఇక్కడ ఉండండి అనడం ఏంటి? అదండి దేవుడు అక్కడ పట్టుకుంటాడు. చూడండి, నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఇంతవరకు బాగున్నది. 18వ వచనం. 19వ వచనంలో, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో ఏమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను.
పంపించేయచ్చు కదా. రాత్రి బస చేయమన్నాడంటే ఆయన మనసులో ఏముందో దేవునికి తెలిసిపోయింది. ఆయన ఎలాంటి వాడో, ఏ మనసు కలిగి ఉన్నాడో, కొత్త నిబంధనలు ఆయన గురించి పేతురు గారు రాస్తున్నారు. చూడండి, 2వ పేతురు పత్రికలో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనం. ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో, ఆయన మనసులో ఏముంది అనేది ఇక్కడ పేతురు గారు రాస్తున్నారు. తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తోవ తప్పిపోయి. అంటే బిలాము నా దేవుడు వద్దన్నాడు, నేను నా దేవుని మాట మీరలేనని వాళ్ళు ఇమీడియట్ పంపించేస్తే బాగుండేది. కానీ మీరు ఉండండి, నేను దేవుని అడుగుతాను అంటున్నారంటే ఆయన మనసులో ఏమున్నది? అక్కడ ధనాన్ని ఆశిస్తున్నాడు, అక్కడ ధనాన్ని కోరుకుంటూ, ఆ బిలాము ఆ బాలాకు దగ్గర ఉన్న ధనాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి మీరు ఆగండి అంటున్నాడు. కాబట్టి ఆయన మనసులో ఏముంది అనేది ఇక్కడ రాస్తున్నాడు. చదవం, కంటిన్యూ చేయి. ఆ బిలాము ఏంటంట? నీతి కాదని, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. చూడండి దేవుని బిడ్డలారా, అంటే నీతి తప్పుతున్నాడు. దేవుడు వద్దన్నాడు కదా, వద్దన తర్వాత మాట మీద ఉండాలి కదా, మరలా ధనాన్ని ఆశిస్తున్నాడు కాబట్టి ఇమీడియట్ గా కిందేమంటాడు? సరే మరి నువ్వు వెళ్ళిపో వాళ్ళతో అంటాడు దేవుడు. చూడండి, చదవమ్మా, కంటిన్యూ చేయి. 20వ వచనం. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, పైన వద్దన్నాడు. రెండవసారి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆగండి, నేను దేవుణ్ణి అడుగుతానంటున్నాడు. ఆయన మనసు ఏందో తెలిసిపోయింది, ధనాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఇమీడియట్ గా నువ్వు వాళ్ళతో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నేను నీవు చేయవలనని అతనికి సెలవిచ్చిన. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 20-21 చదువుతున్నాం. 21. ఉదయం నాకు బిలాంగ సంతోషం అనిపించింది. ఏమని? ఇంకా దేవుడు వెళ్ళిపోమ్మన్నాడు కాబట్టి ఇంకా నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని ఇద్దరు మనుషులను తీసుకొని గాడిదని ఎక్కి ఆ వచ్చిన అధికారులతో వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వెళ్ళిపోతున్న క్రమములో గాడిదని తీసుకొని గాడిద మీద ఎక్కి వెళ్ళిపోతున్న క్రమములో దేవుడు ఏం చేస్తాడంటే ఒక దూతను పంపిస్తాడు. ఆ దూత ఏం చేస్తుందంటే ఖడ్గం పట్టుకొని ఆ గాడిదని ఆటంకపరుస్తూ ఉంటది. అలా 3 సార్లు ఆటంకపరుస్తూ ఉంటది. 3 సార్లు ఆటంకపరిచినప్పటికీ కూడా ఈయన గాడిదని కొడతా ఉంటాడు. ఎందుకు నువ్వు ఆగుతున్నావు, ఎందుకు నువ్వు ముందుకు పోవడం లేదని కొడతా ఉంటాడు బిలాము ఆ గాడిదని. కానీ దేవుని బిడ్డలారా, అలా 3 సార్లు కొట్టిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే గాడిదకి వాక్కునిస్తాడు. వాక్కునిచ్చిన తర్వాత గాడిద మాట్లాడుతుంది. చూడండి, విచిత్రం కదా, గాడిద మాట్లాడమంటే అది విచిత్రం కనిపిస్తుంది. 28వ అధ్యాయము, క్షమించిన 22వ అధ్యాయము 28 నుంచి చదువుదాం. అదే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28 నుంచి చదువుదాం దేవుని బిడ్డలారా. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చాను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి. గాడిద మాట్లాడుతుంది. ఎవరితో? బిలాముతో మాట్లాడుతున్నావు. నన్ను 3 సార్లు కొట్టావు, నేను నిన్నేమి చేసేది నన్ను బిలాముతో అనగా, ఎందుకు కొట్టావు, నన్ను నేనేం చేశానని అడుగుతుంది గాడిద. బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఒకవేళ ఖడ్గం ఉంటే నిన్ను ప్రాణం తీసేసేవాళ్ళు అంటున్నాడు బిలాము. ఖడ్గమున్న ఎడలా నిన్ను చంపి ఉందునని గాడిదతో నేను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదని కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతటా యెహోవా బిలాము కన్నులు తెరిచెను. అంటే కన్నులు మూసుకుపోయాయి. అంటే ఆయనకి ఏం కనబడుతుంది ఆ చూపులో అంటే అక్కడ ఆయన బాలాకు ఈ స్థానంలో ధనం కనబడుతున్నది ఆయనకి. అందుకే కన్నులు మూసుకుపోయి దాన్నే చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు తప్ప దేవుడు వద్దన్నాడు, దేవుడు అక్కడ వెళ్ళొద్దన్నాడు మర్చిపోయాడు. మళ్ళా వెళ్ళమన్నా కానీ ఆ ధనాన్ని చూసుకుంటూ గాడిదనికి వెళ్ళిపోతూ గాడిదని మమ్మాను కొట్టినప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆ బిలాము ప్రవక్త కన్నులు తెరిచాడో, దేవుడు అంతటా యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలు నిలిచి ఉన్న యెహోవా దూతను
అతడు చూసి అప్పుడు కనబడుతున్నాడు దూత ఎవరికి? బిలాముకి. తల వంచి సాష్టాంగం పడి నమస్కారం చేయగా యెహోవా దూత, ఈ 3 సార్లు నీవు గాడిదని వేలగొట్టితివయ్యా, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధని బయలుదేరి వచ్చి, నీ ప్రవర్తన బాగాలేదు, నీ నడత బాగాలేదు, నీ మనసు బాగాలేదు, ఎందుకంటే నువ్వు దుర్నీతి మార్గంలో వెళ్ళిపోతున్నావు, అంటే ధనాన్ని ఆశించి నువ్వు అక్కడ వెళ్ళిపోతూ ఉన్నావు అని దూత మాట్లాడినప్పుడు ఆ గాడిద నన్ను చూసి ముమ్మారు నా ఎదుట నుండి తొలగాను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణము రక్షించి ఉందని ఆ దూత చెప్పెను. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కదా. అప్పుడు బలి వెలిగింది ఎవరికి? బిలాముకి. అప్పటి వరకు ధనాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడంటే ఆయన ప్రవక్తగా ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన దీవిస్తే దీవించబడుతుంది, ఇశ్రాయేలు జనాంగము శపిస్తే శపించబడుతుంది. అలాంటి గొప్ప ప్రవక్తగా ఉన్న ఆ ప్రవక్త పరిస్థితి ధనాన్ని ఆశించగానే ఏమైపోయిందండి? పక్కదారి, తిన్నని మార్గం నుంచి పక్కదారి వెళ్ళిపోతున్నాడంటే ధనం ఎంత ప్రమాదం కనబడుతుందో చూడండి. అలాంటి మనస్తత్వము కలిగిన ఆ యొక్క బిలాము యొక్క దేవుడు కళ్ళు తెరిపించినప్పుడు అప్పుడు అంటున్నాడు 34వ వచనము, అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చున్న నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము. చూడండి, మళ్ళా దేవుడు వెళ్ళమంటున్నాడు. అంటే ఇక్కడ బిలాముకు బుద్ధి వచ్చింది. ధనాన్ని ఆశించి దేవుడు వద్దన్న పని చేసి ధనాన్ని ఆశించి తన భక్తిని కోల్పోయే పరిస్థితులలో దేవుడు కళ్ళు తెరిపించాడు. ఆయనకి తప్పు తెలిసింది. ఇప్పుడు ఈయనతో పాటు ఈయనకే కాదు అక్కడ బాలాకు రాజు కూడా తెలియాలి. ఎందుకంటే బాలాకు రాజు కూడా తెలియాలి దేవుని శక్తి ఏంటో, బాలాకు రాజు కూడా తెలియాలి దేవుని గొప్పతనం ఏంటో. ఇక్కడ బిలాముకు అర్థమైపోయింది. ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఆ మనుషులతో వెళ్ళిపో, నేను చెప్పిన మాటయే కానీ మరి ఏమి నువ్వు పలకకూడదు. బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము వచ్చినని బాలాకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడా ఎదురు చూస్తున్నాడు ప్రవక్త కోసం. వచ్చేసి ఇశ్రాయేలుని శపిస్తే మా మీదకి రాకుండా ఉంటారని మరి ఆ బాలాకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే ఎదుర్కొంటున్నాడు. చూడండి, బాలాకు బిలాముతో నిన్ను పిలిచినకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటుని కదా, నా యొద్దకు నువ్వు ఎందుకు రాకపోతేవయ్యా, నిన్ను గణపరచ సమర్థులను కానా అని. అప్పుడు ఆలోచించండి, ఒక దేశానికి రాజే ఒక సాధారణమైన మనిషిని పిలుస్తున్నాడు అనేసరికి ఆయన ఆశ పుట్టింది, బిలాములో ఆశ పుట్టింది. కానీ దేవుడు కళ్ళు తెరిపించి తప్పు తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు ఎదుర్కొని అంటే ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకుంటున్నాడు. మరి బాలాకు రాజు ఆ బిలామును ఎందుకు, ఆయన ఉద్దేశం ఏంటి? బాలాకు రాజు ఉద్దేశము ఇశ్రాయేలుని శపింపజేయాలి. చూడండి తర్వాత 38 వరకమ్మా. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని అయిననేమి ఏదైనా చెప్పుటకు నాకు శక్తి గలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదనని బాలాకుతో చెప్పాను. అప్పుడు బాలాకు ఏం చేస్తాడు? ఎలాగ బిలాము వచ్చేసాడు కాబట్టి 7 బలిపీఠములు కట్టి 7 బలిపీఠముల మీద 7 పొటేళ్లను 7 మరి కోడెలను సిద్ధపరుస్తాడు బలివ్వడానికి. 7 బలిపీఠాలు, ఆ బలిపీఠముల మీద 7 పొటేళ్లను, కోడెలను, పొటేళ్లను సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచిన తర్వాత ఆయన ఉద్దేశం ఏంటి అంటే హైట్లోకి తీసుకెళ్ళి ఇశ్రాయేలు కనబడే విధంగా మరి బిలాముకు చూపించి ఇక్కడి నుంచి నువ్వు వాళ్ళని శపించు అని ఆ బాలాకు తీసుకుని వెళ్ళినప్పుడు తెలుసు కదా, ఆయన నోటి నుంచి ఇక అవకాశం లేదు. ఎందుకంటే ఆయన శపించలేడు, ఆయన ఒక అవకాశం లేదు. అప్పుడు ఏం జరుగుతుంది దేవుని బిడ్డలారా? సంఖ్యాకాండము
23వ అధ్యాయము 11వ వచనములో ఎప్పుడైతే ఆ విధంగా మరి బలిపీఠాలు కట్టి ఆ 7 బలిపీఠాల మీద 7 కోడలు 7 పొట్టేళ్లను సిద్ధపరిచి మరి అక్కడి నుంచి మరి ఇశ్రాయేలును శపించమని బాలాకు అడుగుతాడో, కానీ బిలాం ఏం చేస్తున్నాడో వాళ్ళని దీవిస్తున్నాడు. అప్పుడు బాలాకు మాట్లాడుతున్నాడు. 11వ వచనమమ్మ, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 11వ వచనం. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేం చేసితివి? నా శత్రువులైన ఇశ్రాయేలును శపించుటకు నిన్ను తప్పించిది, అయితే నువ్వు వాడిని పూర్తిగా దీవించితివి అనేను. చూడండి, శపించడం తీసుకుని వస్తే వాళ్ళు దీవించబడుతున్నారు. మరలా ఏం చేస్తారంటే బాలాకు రాజు మళ్ళా రెండవసారి కూడా ఏం చేస్తాడు? మరలా 7 బలిపీఠములు కట్టి ఆ 7 బలిపీఠముల మీద 7 మరి పొట్టేళ్లను 7 కోడలను సిద్ధపరిచి మరలా శపించమని అడుగుతాడు. అప్పుడు బిలాము మాట్లాడుతూ ఉంటాడు. సంఖ్యాకాండం 18 నుంచి 21 వరకమ్మా. ఎందుకయ్యా నువ్వు ఇలా దీవిస్తున్నావు శపించమంటే అని అడిగినప్పుడు ఆ బాలాకు రాజుతో బిలాము చెప్తున్నాడు. ఏమని? యెహోవా ఏమి చెప్పినని బాలాకు అడగగా బిలాము ఉపమానమైతే ఇట్లా, నేను బాలాకు లేచి విను, ఎందుకు ఇలా జరుగుతున్నది, ఎందుకు దీవిస్తున్నాను, ఎందుకు వాళ్ళు దీవించబడుతున్నా ఒకసారి విను బాలాకు. సిప్పోరు కుమారుడా, చెవియొగ్గిన మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను. ఆయనకు సెలవైన దీవించమని, ఈయన శపించమని అడిగితే అక్కడ జరగనిక. నాకు సెలవాయను, దీవించమని ఆయన దీవించను, నిన్ను దాన్ని మార్చలేను. దీవించింది దేవుడు. అర్థమున్న దేవుడు ఉన్నారా అంటే బిలాము మరి దీవించున్నది కాదు, అక్కడ బిలాము వాళ్ళని దీవించగానే దీవించేది దేవుడు. అలా సెలవైంది ఆయనకి. అదే చెప్తూ, ఇదిగో దీవించము నాకు సెలవాయను, ఆయన దీవించును, నేను దాన్ని మార్చలేను అని 21వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన అంటే తండ్రి దేవుడట. యాకోబులో ఇశ్రాయేలులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అంటే ఎవరి వలన కాదు వాళ్ళని శపించడం. ఎందుకంటే యాకోబు ఇశ్రాయేలులో దేవుడు ఏ వంకరతనము చూడలేదు కాబట్టి వాళ్ళు దీవించబడతారనేది ఖచ్చితంగా బాలాకు రాజుకు బిలాం చెప్తున్నాడు. మళ్ళా ఇంకొకసారి ప్రయత్నం చేస్తాడు. 3వసారి ప్రయత్నం చేస్తాడు. మరలా 7 బలిపీఠములు, మళ్ళా 7 కోణలు, మళ్ళా 7 పొట్టేళ్లు కట్టి మళ్ళా శపించమని మళ్ళా బిలాముని మళ్ళా 3వసారి అడుగుతాడు. అప్పుడు 3వసారి కూడా మరి ఆయన దీవించిన తర్వాత మాట్లాడుతున్న మాట ఒక్కసారి చూస్తే సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 8-9 వచనాలు. దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును రప్పించును, గురుపోతు వేగం వంటి వేగం అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను రక్షించును, భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణముతో వారిని కూర్చును. సింహము వలెను, ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనెను, అతను లేపువాడు ఎవడు లేడు. నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపించబడును. ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, ఎవరైతే ఇశ్రాయేలుని దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు, ఎవరైతే శపిస్తారో శపించబడతారు. అదే కదా, నిన్ను దీవించువారు దీవించబడతారు, నిన్ను శపించువారు శపింపబడతారు అనేది ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం. ఇదే వాగ్దానం నమ్ముకుని ఈరోజు కొన్ని సంఘాలలో ఇశ్రాయేలు కోసము మరి అక్కడ ఉన్న ఆ పరిస్థితుల కోసం ప్రార్థన చేసుకుంటూ దీవించుకుంటూ ఉంటారు చాలా మంది. ఇంకా ఇప్పుడు పనిచేయదు అది ఇప్పుడు పనిచేయదు. అది ఎందుకు పనిచేయదు కూడా ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే మళ్ళీ 3వసారి కూడా మరి బిలాము వాళ్ళని దీవిస్తాడో ఇమీడియట్ గా బాలకు కోపం వచ్చేసింది. ఇంకా కోపం వచ్చి ఏమంటాడు 10వ వచనంలో,
అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువును శపించడం నేను పిలిపించి తిని గాని నీవు ఈ 3 సార్లు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళిపో. ఇక నువ్వు వెళ్ళిపో, నా దగ్గర వద్దు, 3 సార్లు నువ్వు దీవించావు, పూర్తిగా దీవించావు, నా దగ్గర నుంచి వెళ్ళిపో బిలామని కోపముతో బాలాకు రాజు ఆయనని పంపించేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేను మిక్కిలి ఘనపరచుదనని చెప్పి తిని గాని యెహోవా నీ ఘనత పొందకుండా, నీవు ఘనత పొందకుండా ఆటంకపరచన నేను. చూడండి దేవుని బిడ్డలారా, ఒకటి ఆలోచించండి. ఎప్పుడైతే ఇప్పుడు ఒకటి దేవుని యొక్క సంకల్పం ప్రణాళిక ఏంది అంటే, ఇశ్రాయేలీల నుంచి యూదుల నుంచి యేసుక్రీస్తు రావాలి, లోకరక్షకుడిగా రావాలి. అదే చెప్తున్నాడు అక్కడ క్లియర్గా. అక్కడ చెప్తున్నాడు చూడండి 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 17 ముందుగా చదువుదాము. నక్షత్రం అనే పదం నుంచి చదువమ్మా. 17 నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహములందరినీ నాశనం చేయను. 19వ వచనం, యాకోబు సంతానమున ఏలిక పుట్టును. ఎవరు ఏలిక? యేసుక్రీస్తు ప్రభువారు. యాకోబు సంతానము పుట్టును. యేసు ప్రభు పుట్టు వరకే ఇశ్రాయేలుని దీవిస్తే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు. యేసుక్రీస్తు పుట్టుక జరిగిపోయింది కాబట్టి ఇక అది ఇప్పుడు అమల్లో లేదు. కానీ ఇది కూడా అర్థంగా ఇప్పుడు కూడా దాన్ని ఉందనుకొని చాలా మంది దాన్ని మాట్లాడుతూ ఉంటారు, అలా దీవిస్తూ ఉంటారు. అది చెప్తున్నాడు, యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణంలోని శేషమును నశింపచేయును. అర్థముందా దేవుని బిడ్డలారా? యేసుక్రీస్తు వాళ్ళ నుంచి రావడానికి ఇశ్రాయేలు జనాంగం దీవించబడింది అనేది మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. అందుకే దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. వాస్తవానికి ఇశ్రాయేలీలకు మోయాబీ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవాలని దేవుడు చెప్పలేదండి. మోయాబి ప్రాంతాన్ని స్వాధీనపరచుకో ఆలోచన కూడా ఇశ్రాయేలుకి లేదు. కానీ ఆ రాజు భయపడిపోయి బిలాముని ముమ్మాన్ని పిలిపించి శపించమన్నప్పుడు వాళ్ళు దీవించడం జరిగింది. ఎందుకు దీవించారంటే ఇశ్రాయేలు ఎలాంటి వంకర బుద్ధి కనపడలేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ నుంచే లోకరక్షకుడు యేసుక్రీస్తు రాబోతున్నాడని అక్కడ రాయబడింది. వచ్చేసాడు కాబట్టి అక్కడ ఇంకా ఏదైతే వాగ్దానం ఉన్నదో, నిన్ను దీవించువాడు దీవింపబడును, శపించువాడు శపింపబడును అనేది ఇంకా అది చెల్లదు, అది ఎక్స్పైరీ అయిపోయింది అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని మట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుంది దేవుని బిడ్డలారంటే, ప్రవక్తగా ఉన్నప్పటికీ, దేవునితో మాట్లాడుతున్నప్పటికీ, ఆయన దీవిస్తే దీవించబడుతున్నారు, శపిస్తే శపించబడుతున్నారు. అయినప్పటికీ కూడా ధనం అనేది ఏ విధంగా బిలాముని పక్కదారు పంపించడానికి ప్రయత్నం చేసిందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇంకో సందర్భము మనకు తెలుసు. నయమాను సిరియా రాజు దగ్గర నయమాను సైన్యాధికారిగా ఉంటాడు. సిరియా రాజు దగ్గర నయమాను సైన్యాధికారిగా ఉంటాడు, మంచి బలాఢ్యుడు. అలాంటి ఆయనకి కుష్ఠరోగం ఉంటుంది. అర్థం దేవుని బిడ్డలారా, అలాంటి సిరియా రాజు దగ్గర ఉన్న సైన్యాధికారి అయిన నయమానికి ఏముంటుంది? కుష్ఠరోగం ఉంటుంది. ఆ కుష్ఠరోగం ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ సిరియా వాళ్ళు ఇశ్రాయేలు మీద దండెత్తి మరి అక్కడ ఉన్న కొంతమందిని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళలో ఒక చిన్నది కూడా అక్కడికి కొనుపబడుతుంది. ఆ చిన్నది నయమాను భార్య దగ్గర పనిచేస్తూ ఉంటది. ఆమె చెబుతుంది ఏమని అంటే, షోమ్రోనులు అంటే ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి నయమాను తీసుకుని పోతే ఈ కుష్ఠరోగం పోతుంది అనే విషయాన్ని నయమానుకు చెప్పినప్పుడు ఈ మాటను సిరియా రాజు దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు చూద్దాం ఒకసారి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చూస్తే, ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అనేది ఆ చిన్నది మనక్కడ సిరియా రాజుకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు నయమాను రథాలు తీసుకుని, కొంచెము ధనము తీసుకుని, మరి వెండి తీసుకుని
కొన్ని బట్టలు తీసుకుని రథాల మీద నయమాను బయలుదేరుతాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా ప్రవక్త దగ్గరికి బయలుదేరుతాడు. అంటే ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అక్కడ ఏం చెప్పబడతా నయమానికంటే, నీవు వెళ్ళి, ఎవరు? నయమాను కుష్ఠరోగంతో ఉన్నావు కదా, నీవు వెళ్ళి యోర్దాను అనే నదిలో 7 సార్లు స్నానం చేస్తే నీ కుష్ఠరోగం పోతుందని చెప్పబడుతుంది. ఎప్పుడైతే చెప్పబడిన ఆయన కోపం వస్తుంది. ఎందుకంటే మా దేశంలో, మా ప్రాంతంలో నదులు లేవా, యోర్దాన్లో మునుగుతేనేమా నేను స్నానం చేస్తే నాకు కుష్ఠరోగం, కోపం వస్తుంది. కానీ ఆయన దగ్గర ఒక వ్యక్తి చెప్తాడు, ఏమనంటే, ఒకవేళ ఎలీషా ప్రవక్త ఇంకేదైనా కఠినమైనది చెప్తే నువ్వు చేసేవాడివి కదా, ఈ రోగం పోవడానికి అది ఈజీగానే ఉంది కదా, స్నానం చేయలేము కదా, ఒకసారి చేరామని చెప్పినప్పుడు ఆయన మాట విని ఆయన ఏం చేస్తాడు, 7 సార్లు యోర్దాను నదిలో స్నానం చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇమీడియట్ గా ఆ నయమానుకున్న కుష్ఠరోగము పోవడం జరుగుతుంది. అప్పుడు ఆ సందర్భంలో ఇమీడియట్ గా నయమాను ఎలీషాతో ఏమంటాడంటే, నాకు ఇంత అద్భుతం జరిగింది, ఇంత స్వస్థత పొందుకున్నాను కాబట్టి నేను నీకు బహుమానం ఇస్తాను, నువ్వు తీసుకోవాలని ఆ సందర్భంలో ఒకసారి 14 నుంచి 16 వరకు, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనే అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి వచ్చి, ఎవరు? నయమాను తన పరివారంతో దైవజనుడైన ఎలీషా గారి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకునవలెనని అతనితో చెప్పగా, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంత గొప్ప స్వస్థత జరిగింది కాబట్టి నేను నీకు బహుమానం ఇస్తాను, మరి దైవజనుడా తీసుకో అని నయమాను అడిగినప్పుడు ఎలీషా అంటున్న మాట చూడండి. ఎలీషా గారు 17వ వచనం. ఎలీషా 16వ వచనం, క్షమించిన 16వ వచనం. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమియో తీసుకోనని చెప్పాను. చూడండి, అదండి దైవజన లక్షణం. నాకు ఏమొద్దు, చేసింది నేను కాదు, దేవుడు నీకు ఇచ్చాడు స్వస్థత, నేను ఏమి తీసుకున్నానంటే, నయమాను అతనిని ఎంతో బతిమలాడినను అతడు ఒప్పకపోయేను. అయితే ఈయన దగ్గర, ఈ ఎలీషా దైవజనుని దగ్గర, ప్రవక్త దగ్గర సేవకుడుగా ఉన్న గెహాజీ ఉంటాడండి. ఈయన పేరేంటి? గెహాజీ. ఎప్పుడైతే తమ యజమానుడు ఆయన ఇస్తాన్న బహుమానం వద్దనుకున్నాడో ఈయనకు ఒక దుర్బుద్ధి పుట్టింది గెహాజీకి. నేను తీసుకుంటే బాగుంటది కదా, నేను తీసుకోవచ్చు కదా, నా యజమానుడు వద్దంటున్నాడు, నేను తీసుకోవచ్చు కదా అని ఒక అబద్ధాన్ని చెప్తాడు నయమానికి. ఏమనంటే, ఇక వద్దన్నప్పుడు ఆయన రథాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు నయమాను. అలా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడి నుంచి ఒకరు పరిగెత్తుకొచ్చినట్టుగా కనబడుతుంది. ఆయన గెహాజీ వచ్చేమంటానంటే, ప్రవక్తల శిష్యుల్లో 2 వచ్చారు ఈ రాత్రి. సడన్ గా మా యజమానికి చెప్పమన్నాడు ఏంటంటే, వాళ్ళ కోసము కొంచెము వెండి, కొంచెం బట్టలు తీసుకొని రమ్మన్నాడు మా యజమానుడు ఎలీషా గారు అని ఒక అబద్ధం చెప్తాడు నయమానికి. ఇమీడియట్గా సంతోషంతో మరి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకుని వచ్చి ఇంట్లో దాచుకొని, గెహాజీ ఇంట్లో దాచుకొని ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా గారు ఏమడుగుతున్నారో చూడండి ఒక్కసారి. అదే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ మాట తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవుగా వారు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ దగ్గర ధనాన్ని తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, బట్టలు తీసుకున్న అబద్ధం చెప్పి ఇమీడియట్ గా దాచుకొని ఎరగనట్టుగా ఉంటున్నాడు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా గెహాజీని చూచి వారిని చూచి, గెహాజీ నీవెచ్చటి నుండి వచ్చి తీయని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదు అనెను.
అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఓలీమ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకుంటకు ఇది సమయమా గెహాజీ? కాబట్టి నయమానులకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునని చెప్పగా, వాడు మంచువన తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదురు నుండి బయటికి వెళ్ళాను. ఏం జరిగిందండి? భక్తుడిగా ఉన్నాడు ఎలీషా, ప్రవక్త గారి దగ్గర మరి అసిస్టెంట్ గా ఉన్నాడు, సేవకుడిగా ఉంటున్నాడు. ఎప్పుడు ఈ ధనాన్ని ఆశించి ఒక అబద్ధముతో తన యజమాని వద్దన్న ధనాన్ని ఈయన తీసుకుని, ఎప్పుడైతే తీసుకుని అబద్ధం చెప్తున్నాడో ఆయన పరిస్థితి ఏమైపోయిందండి? ఆయన ధనం తీసుకున్నాడు, కానీ నయమానుకున్న కుస్తీ ఈయనకు వచ్చేసింది, గెహాజీకి వచ్చేసింది. అంటే ధనము గెహాజీని ఏం చేసింది? ఆయన భక్తి నిరూపించేసింది, ఆయనను కుష్టు వ్యాధుడిగా చేసేసింది. ఆలోచించండి, ధనం ఎంత ప్రమాదకరం వచ్చునండి. అందుకే చివరిగా ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం చూద్దాము. మనకు బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటు తిరిగిన అపోస్తలులలో ఒక అపోస్తలుడు ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ప్రభుతో పాటు తిరిగాడు, ప్రభుతో పరిచయంలో ఉన్నాడు, ప్రభుతో భోజనం చేశాడు, కలిసి తిన్నాడు, తిరిగాడు. ప్రభు ఎక్కడ బస చేసింది అన్ని కూడా ఇస్కరియోతు యూదాకు తెలుసు. కానీ ఆలోచించండి, తిరిగింది ఎవరితో? లోకరక్షకుడితో, నిత్య జీవం ఇచ్చే దేవునితో, దేవుని కుమారుడితో తిరిగాడు. కానీ ఎప్పుడైతే ఇస్కరియోతు యూదాకి ధనం మీద మోజు కలిగిందో, ఆ ధనము ఆయన ఏం చేసింది అనేది చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. అప్పుడు ఆయన అప్పగించిన యూదా, చూడండి, యేసు ప్రభువుని 30 వెండి నాణాలకు మాట్లాడుకున్నాడు కదా, అప్పగించాడు కదా. అప్పుడు యేసును అప్పగించిన యూదా యేసుకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, అయ్యో ఎంత తప్పు చేసి తిని, ఎంత పని చేశాను, యేసు ప్రభువుకి ఇంత పరిశుద్ధుడు, ఏ పాపము లేని ఇంత గొప్ప దేవుని కుమారుని నేను 30 వెండి నాణాలకు ఈ దుర్మార్గం అప్పజెప్పాననే పశ్చాత్తాపం కలిగింది. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తీసుకొచ్చి నేను నిరపరాధ రక్తమును, చూడండి, అంటే నీతిమంతుని రక్తం, నేనేం చేశాను? నీతిమంతుని రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాడు. ఎవరండి? ఇస్కరియోతు యూదా. నీతిమంతుడైన నిరపరాధి యేసు ప్రభు ఆ పరిశుద్ధుని ఆ రక్తాన్ని మీకు అప్పచెప్పాను నేను 30 వెండి నాణాలకు ఆశపడి, ధనానికి ఆశపడి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? దానితో మాకేమి, మా పని అయిపోయింది, ఇక దానితో మాకేమి, అదేంటో ఆ గొడవంతా నువ్వే చూసుకో చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఊరు పెట్టుకునేను. ఈయన ధనం ఏం చేసింది? ఈయన భక్తిని బయట పెట్టింది. చివరికి యేసు ప్రభు నీతిమంతుణ్ణి అప్పజెప్పే పరిస్థితి తీసుకువచ్చింది. ధనాపేక్ష, ధనం మీద ఉన్న ఆశ ఆఖరికి ఏం చేసింది? ఉరిపెట్టుకునే విధంగా చేసింది. దేని పనికొచ్చింది ఆయన ధనం? గెహాజీకి దేనికి పనికొచ్చింది ధనం? ఆలోచించండి. గెహాజీ కుష్ఠరోగం పొందుకున్నాడు ధనాన్ని ఆశించి. ఇక్కడ ఇస్కరియోతు యూదా ధనాన్ని ఆశించి నీతిమంతుని రక్తాన్ని వాళ్ళకి అప్పజెప్పాడు 30 వెండి నాణాలకు. ఆ వెండి నాణాలు ఆయన అనుభవించలేదు. చివరికి ఏం జరిగింది? ఉరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకే దేవుడు ధనము మన దైవభక్తి నిరూపిస్తుందా అంటే నిరూపించింది. ఇప్పుడు చూసిన వీళ్ళంతా భక్తులే కదా. మనం చదువుకున్న వాళ్ళంతా కూడా అక్కడ బిలాము గాని, తర్వాత గెహాజీ గాని, ఇస్కరియోతు యూదా వీళ్ళంతా కూడా భక్తులే. అననీయ సప్పీరు కూడా భక్తులే కదా.
ఆ అధికారి కూడా భక్తులే కదా. భక్తులైనప్పటికీ కూడా ధనం ఏం చేసిందంటే వాళ్ళ దైవభక్తి నిరూపించి వాళ్ళని ప్రమాదంలో తీసుకెళ్ళింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ధనం అనేది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ధనానికి మనం మొదట ప్రాముఖ్యత ఇస్తే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము దెబ్బతింటుంది. కాబట్టి ఒక మంచి మాట చివరిగా చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్షను విగ్రహారాధన అంటున్నాడు చూడండి దేవుడు. ఈ ధనాపేక్షను విగ్రహారాధన చంపివేయండి. ఎందుకంటే అది లేకుండా నిన్ను చంపేస్తుంది. ఒకవేళ నువ్వు జ్ఞానముతో, ఆత్మ సహాయముతో నువ్వు ఆలోచించి ఆ ధనాపేక్ష, నీలో ఉన్న ధనాపేక్ష నువ్వు చంపకపోతే అది నిన్ను చంపేస్తుంది, అది నేను దూరం చేస్తుంది దేవునికి. అలా చేయబడిన వాడు ఎంతో మందిని మనం బైబిల్లో చూస్తున్నాము. కాబట్టి ధనం అనేది మన దైవ భక్తిని నిరూపిస్తుంది. కాబట్టి మనకి మొదటి ధనం అవసరం, కానీ ధనమే కాదు, ధనం అవసరం, కానీ మొదటి స్థానము దేవుడు. ఆయన మాటలకు లోబడి ధనాపేక్ష లేకుండా మనం తృప్తికరమైన జీవితం కలిగి వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే మనకి క్లియర్గా దేవుడు చెప్పాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈరోజు వరదలు వచ్చాయి, 2 తెలుగు రాష్ట్రాల వరదలు వచ్చాయండి. వరదలు ఎందుకు వచ్చాయని ఒకసారి ఆలోచించండి. కొంతమందికి ఉన్న ధనాపేక్ష వలన కదా. ఇప్పుడు చెరువులన్నీ కబ్జాకి వెళ్ళిపోయి, ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు పైనుంచి వస్తున్న నీళ్ళు ఆ చెరువులో ఉంటే ఆ తర్వాత మరి ఎక్కడ కూడా మునిగే పరిస్థితి ఉండదు. అది ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా కదా. ఎందుకు మునిగా అని మనం ఆలోచిస్తే ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు 6 కోట్లు 8 కోట్ల విల్లాలు కూడా నీటిలో తేలుతున్నాయి. అంటే ఆ ధనాపేక్ష అడ్డదానిగా కట్టబడినవి కూడా ఆ ధనాపేక్ష వల్ల ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది విశ్వాసులు కూడా సాయం చేస్తున్నారు. కానీ దాని వెనుక ఉన్న కారణాన్ని మనం ఆలోచిస్తే దాని వెనుక ఉన్న కారణం ఏంటి? ధనాపేక్ష. అంటే ధనాపేక్ష ఎంత ప్రమాదమో ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా, ధనాపేక్ష ఏం చేస్తుంది? ధనం అనేది ఏం చేస్తుంది? మన దైవభక్తిని నిరూపిస్తుంది. కాబట్టి ఇటు మాటలన్నీ కూడా ఈ ఒక్క మాట కూడా దగ్గపోకుండా విన్న అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయన. గొప్ప దేవుడవునైనా, గొప్ప మాట విధానాన మందుతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. అవును, మా ప్రభు చెప్పిన మాటనైనా ఎవరు కూడా ఇద్దరికి యజమానులకు దాసులుగా ఉండనేరని. ఒక యజమానుడు మీరైతే తండ్రి, ఇంకొక యజమానుడు సిరి అని. ఆ ధనం ఎంత ప్రమాదకరమో గెహాజీ జీవితం చూసినప్పుడు, ఒక అధికారి జీవితం చూసి, అననీయ సప్పుల జీవితాలు చూసినప్పుడు, ఇస్కరి జీవితం చూసినప్పుడు ధనాన్ని ఆశించి ఏ విధంగా వాళ్ళు ఎంత నష్టపోయారో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఏ విధంగా వాళ్ళు చంపుకునే పరిస్థితి వచ్చిందో మా ముందు పెట్టి మాట్లాడే విధానాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. మాలో ఈ మాటలు విన్న ఏ ఒక్కరు కూడా ధనాన్ని ఆశించి భక్తిని కోల్పోకుండా జాగ్రత్త కలిగి జీవించడానికి కృప చూపడినైనా. అవును తండ్రి, ధర్మం మా దైవభక్తిని నిరూపించింది నాయన, నిరూపిస్తుంది నాయన. అలా భక్తులుగా ఉన్నప్పటికీ వాళ్ళ భక్తిని కూడా నిరూపించి వాళ్ళు ఎంత నష్టపోయారో మా ముందు పెట్టామంటే దాని వెనుక మీ గొప్ప ప్రేమ ఉందని, అలా మేము నష్టపోవద్దని, అలా మేము ధనమాయలో పడిపోవద్దని, ధనాపేక్ష సమస్తకి మూలమని మాతో గుర్తు చేసి మాట్లాడే విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ ధనమనే మాయలో మేము పడిపోకుండా మీ కృపా కాపులు ప్రసాదించబెట్టుకుంటున్నాం నాయన. ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట వినబోతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి నాయన. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.